వస్తాయి. వస్తాయి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దసరా ఎలా జరుపుకున్నారు? దిస్ ఈజ్ సునయన. నా యూట్యూబ్ ఛానల్ పేరు పేజెస్ ఆఫ్ సునయన. దాన్ని తిందామనుకోవడం నీ పిచ్చి. ఇది దసరా రోజు తిప్పేపల్లి చౌడేశ్వరికి వెళ్ళేసి వచ్చాక ఇక్కడ చిల్ అవుతున్నాం మేము. పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దలు నడుస్తున్నారు, కొంతమంది పడుకున్నారు, కొంతమంది కూర్చున్నారు. యా, ట్యూస్డే రోజు మేము పుట్టపర్తికి వెళ్ళాము. నాకు గుర్తుకుండి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, కానీ చాలాసార్లు వెళ్ళాను, కానీ నాకేమంత గుర్తులేదు. యా, ఇక్కడ నేను వీడియో తీస్తూ ఏం రియలైజ్ అయ్యానంటే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఇస్ ప్రొహిబిటెడ్ అని. సో ఐ స్టాప్డ్. కరెంట్ డే. నేను హరాబరా కబాబ్ చేద్దామని అనుకున్నాను, ఎందుకో చేయాలనిపించింది. యా, మీకు ఈ డీటెయిల్ రెసిపీ కావాలంటే ఐల్ మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఫ్రమ్ దేర్. అండ్ దిస్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆరి వ్లాగ్స్. ఆరి వ్లాగ్స్లో యోగిత వాళ్ళు ఇది చేశారు. సో ఐ థాట్ టు ట్రై వన్స్. యా, ఇట్స్ అ క్వైట్ బిగ్ ప్రాసెస్, బట్ ఐ థాట్ టు గివ్ ఏ ట్రై. బాగా వచ్చింది. యా, నేను ప్యాన్ ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై డీప్ ఫ్రై అగైన్ ఎప్పుడైనా. ఇప్పుడే ఒక జోక్ గుర్తొచ్చింది. ఏం చేసావని మా అమ్మ నిన్ను అడిగితే హరాబరా కబాబ్ చేశానమ్మా అంటే, ఏంటది అంటే హరా అంటే గ్రీన్, బరా అంటే బరక బరక అని చెప్పాను. సో యా, ఇట్స్ ఏ జోక్. హాహాహా. ఇఫ్ ఎనీబడి లైక్స్ మై కంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో యా, ఇంకా చాలా వీడియోస్, చాలా వ్లాగ్స్ అన్నీ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. బ్రీఫ్గా రెసిపీ చెప్పాలంటే పాలకూర, గ్రీన్ పీస్ జస్ట్ బ్లాంక్ చేసి 2 minutes వాటర్లో గ్రైండ్ చేసుకోవాలి, అదే బరక బరకగా. దెన్ ఫైన్గా చాప్ చేసిన క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ 3 వేసి కొంచెం శనగపిండి, బ్రెడ్ క్రమ్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ స్పైసెస్ వేసి చల్లగయ్యాక దాన్ని కబాబ్స్ లాగా చేసుకోవడమే. ఇక్కడ నేను పొటాటో కూడా వేసాను. ఇట్స్ ఫీల్స్ సో సాటిస్ఫైయింగ్. అలా గ్రేట్ చేయడం చాలా నచ్చింది నాకు. స్పైసెస్లో ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు చాలా కొంచెం వేసినట్టున్నాను. ఎంత కావాలో అంత వేసుకోండి.
గరం మసాలా, జీరా పౌడర్, చాట్ మసాలా కూడా వేసాను లాస్ట్లో. చాట్ మసాలా కొంచెం ఎక్కువ పడిపోయింది, చూసి వేసుకోండి. కొంచెం హీంగ్ కూడా వేసుకోండి. అంతా కలిపి కబాబ్స్ లాగా వేసుకోవడమే. యూ కెన్ ట్రై విత్ టీ. ఈ కబాబ్ ప్యాటీస్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు, 3-4 డేస్ కూడా ఉంటాయి. సునైనా ఇంత పెద్ద వంట చేసిందంటే కిచెన్ అంతా అల్లకల్లోలమై ఉంటుంది. ఈ కిచెన్ని సర్దుకోవాల్సింది కూడా నేనే. అలా చాలా కష్టంగా స్టార్ట్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని గ్రీన్ చట్నీ కూడా చేశాను. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. Here we go. Tada! Thanks for watching. Bye.